77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెలుగు కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ దేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులైన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను మరువలేమన్నారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఎందరో మహానీయుల పోరాటాలు, త్యాగాలు ఫలితమన్నారు. జనవరి 26, 1950 రిపబ్లిక్ డే. ఎందుకు వచ్చింది గ్యాప్? రెండు స్వాతంత్ర దినోత్సవాలు మనం ఒకసారి స్వాతంత్రం వచ్చినట్టు రెండోసారి రాజ్యాంగం రాయడానికి ఇంత టైం పట్టింది. 1940 నుంచి 1950 వరకు రాజ్యాంగం రాయడానికి ఒక 12 మంది సభ్యులు. అందులో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇదంతా రాసి రాజ్యాంగం రాయడానికి ప్రపంచంలో ఉన్న కొన్ని మెయిన్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ కొన్ని సేకరించి మన దాంట్లో మన ఏమంటారు, ఉపఖండం అంటారు. ఉపఖండం అంటే రకరకాల సంస్కృతులు, రకరకాల వాతావరణాలు, రకరకాల క్యాస్ట్లు, కులాలు అన్నీ కూడా మన రకరకాల నదులు, కాబట్టి ఉపఖండం అంటారు మన దేశాన్ని. రాజ్యాంగం కదా. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దాదాపు ఫస్ట్ ఫ్రెంచ్ వారు, ఆ తర్వాత డచ్ వారు అంతా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే లాస్ట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. 200 years దగ్గర 200 సంవత్సరాలు మనకి ఏదన్నా స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా మనం మాట్లాడాలన్నా, మనం ఏమన్నా పెళ్లి చేసుకోవాలన్నా, చదువుకోవాలన్నా, వ్యవసాయం చేసుకోవాలన్నా, ఇంకో కార్యక్రమాలు చేసుకోవాలన్నా, మన పండుగలు చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళు అనుమతిస్తేనే మనం చేసుకునేది. ఇట్లా కాదని చెప్పి భారతదేశంలో ఉన్న స్వాతంత్ర సమర యోధులు అందరూ ఏకమయ్యి ప్రాణం అన్నా పోవాలా, స్వాతంత్రం అన్నా రావాలని చెప్పి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి మనకి ఈరోజు స్కూల్స్, ఈ రిజర్వేషన్స్, ఈ జాబులు సరేనా. అప్పుడు ఇట్లా కాదు. ఎస్ఐ అంటే బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు, మన వాళ్ళు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అట్లా ఉండేవాళ్ళు. ఎక్కువగా మెయిన్ పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఎస్పీ, కలెక్టర్, ఈ పోస్టులంతా వాళ్ళే ఉండేవాళ్ళు. నిర్ణయాలు వాళ్ళవే ఉండేటివి, వాళ్ళకు అనుకూలంగా ఉండేటివి. దానివల్ల చాలా బానిసత్వం అనుభవించి బాగా ఇబ్బంది పడ్డారు మన పూర్వీకులు. అంటే ఎవరు? మా నాన్న, వాళ్ళ నాన్న, ఆ నాన్న, అంతకుముందు వెనక్కి ఒక 10 తరాలు అట్లా వెళ్తే వాళ్ళంతా ఇబ్బంది పడ్డ వాళ్ళే. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి సోదరి భావంతో అబ్బాయిలు, అమ్మాయిలు చదువుకునే టైంలో చదువుకున్నామా, సార్ వాళ్ళు చెప్పింది నేర్చుకున్నామా, మంచి భవిష్యత్తు అంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని నాకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, తర్వాత మంచి జాబ్స్, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు విని మంచి జాబ్ తెచ్చుకొని తర్వాత స్వాతంత్రం అది అయిపోయింది. మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవడం, ఇప్పుడు స్వాతంత్రం మీరు తెచ్చినట్టు వాళ్ళకి. ఓకేనా? తల్లిదండ్రులు చెప్పిన మాటలని అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పిన మాటలని పద్ధతిగా చదువుకొని ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? బ్యాడ్ టచ్, గుడ్ టచ్ కూడా చెప్పుకుంటారు కదా మీకు. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి ఐడియా ఉందిగా? ఏదన్నా ఉంటే మీ స్కూల్స్లో మీ సార్ వాళ్ళకి ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి. ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం మన దేశం. కాబట్టి ఆ హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని పౌరులందరూ గుర్తించి రాజ్యాంగం అందరూ అమలయ్యే విధంగా, రాజ్యాంగం ద్వారా అందరూ నడుచుకునే విధంగా రాజ్యాంగం ఉంది. కాబట్టి మనం ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, విధుల్ని సూచిస్తూ ప్రతి పౌరుడు మెలగాలని తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవానికి మనం జరుపుకునే దానికి ఒక ప్రాధాన్యత ఉంది. 1950 జనవరి 26న ఈ గణతంత్ర దినోత్సవం అమల్లోకి వచ్చింది. అయితే మనం గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగంలో రాయబడిన, ఏ విధంగా అయితే రాజ్యాంగంలో రాయబడి ఉందో అది చట్టసభల్లో అమలవుతూ ఉంది. పార్లమెంట్ కానివ్వండి, లేదంటే శాసనసభ కానివ్వండి, అది ఏదైనా కానీ మనం ఒక వ్యక్తి లేదంటే ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అనేసి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాయబడినవి. కాబట్టి రాజ్యాంగంలో ఏ విధంగా అయితే పొందుపరిచిన సూత్రాలు ఉన్నాయో వాటిని మనం కాపాడుతూ ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి అనేసి నేను మీ అందరికి కూడా ఈ